పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టారు. ఇది దేశ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం అని చెప్పాలి. ఎన్నో ప్రభుత్వాలను చూసాం, ఎన్నో రాజకీయ నాయకులను చూసాం, ఎంతోమంది మంత్రులను చూసాం. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసింది మాత్రం దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. లాస్ట్ వరకు చూడండి, చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాటా మంతి అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. మీ అందరికీ తెలుసు, పంచాయతీరాజ్ శాఖలో ఉండేటువంటి చాలామందితో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడలో ఆ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి ఆయన 1.5 year అవుతుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేశారు, ఎలా చేశారు, అలాగే అధికారులకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ప్రజలకి మనం ఏం చేసామన్నది ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఇప్పటి వరకు ఏ పంచాయతీ శాఖ మంత్రిగా చేయనటువంటి అద్భుతాలను 1.5 yearలోనే ఒక చరిత్ర సృష్టించారని చెప్పాలి. దాని గురించి మనం కొన్ని వందల సార్లు మాట్లాడుకుని ఉంటాం, పవన్ కళ్యాణ్ గారు చేసినట్లు గురించి. ఇక్కడ దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆయన వచ్చినటువంటి 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ మీకు అందరికీ బాగా గుర్తుంటే గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డ్ సృష్టించారు. ఇప్పుడు ఇది కూడా అదొక వరల్డ్ రికార్డ్ అయితే ఇది అంతకు మించినటువంటి రికార్డ్ అనే చెప్పాలి. ఏంటి ఆ రికార్డు? మరి నిజంగానే గిన్నిస్లోకి ఎక్కలేదేంటి? గిన్నిస్ రికార్డు అప్పుడు గిన్నిస్ రికార్డు కొట్టింది కదా, మరి ఇప్పుడు ఎందుకు ఎక్కలేదని అంటే చెప్తాను. అది కూడా ఇప్పుడు ఏదైతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఏం మాట్లాడారు ఏంటి అనేదే చెప్తాను. ఇక్కడ నార్మల్గా ఏ శాఖకైనా సరే ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరితో ఏ మంత్రి నాకు తెలిసి ఇంతలా ఇంటరాక్ట్ అయినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే లేదు. ద ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక ఈ ఇన్స్టిట్యూట్ తీసుకుని ముందుకు వచ్చారు. ఎందుకు ఏంటి అనేది చాలా క్లియర్గా ఆయన వివరిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేటువంటి ఒక్క విషయాన్ని ఒక మహిళ మాట్లాడిందని మీకు వినిపిస్తాను, వినండి. జూలై 31 ఆమె రిటైర్ అవుతున్నాను. ఎంత చేసినా ఏముంది అనే సమయంలో అద్భుతమైన అవకాశం మన పంచాయతీరాజ్ శాఖ మార్చులు మరియు డిప్యూటీ సీఎం గారి రూపంలో కల్పించిన దేవుడికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. అలాగే మీ టీంలో మీతో సమానంగా పరుగులెత్తిస్తూ మీ ఆలోచనలన్నీ కూడా ఉన్న మా గౌరవ కమిషనర్ సార్కి, ఓఎస్డీ గారికి, అలాగే ఇతర అధికారులకు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను తల నుంచి నమస్కారం చేసుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ 25 ఏళ్ళుగా ఎంపీడీఓలుగా ఉన్నాం సార్. చివరి సంవత్సరంలో అద్భుతంగా డిఎల్ఈఓ కల్పించారు. అలాగే డిఎల్ఈఓ నుంచి కూడా మీరు సిఇఓలుగా కూడా ప్రమోషన్ పొందుతారని ఒక చల్లని కబురు కూడా మాకు చెప్పారు సార్. ఇంకా ఎందుకంటే సార్ 94-95 ప్రాంతాల్లో మాతో పాటుగా జాయిన్ అయిన డిప్యూటీ తహసీల్దార్లు అందరూ కూడా డిఆర్ఓలుగా ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే కమిన్ సార్ అని వాళ్ళు పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి సార్. ఒక రకంగా చేసాం సార్. ఎంత కష్టపడ్డా కానీ అక్కడ మేము చాలా ఇదిగా అయ్యేవాళ్ళం సార్. వాళ్ళతో సమానంగా ఈరోజు మాకు ఇక్కడ ఆమె అంతా ఎలా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు ఏంటంటే, ఇప్పటి వరకు ఏ మంత్రి అంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు కావచ్చు, చాలా క్లియర్గా చెప్తున్నారు. 25 ఏళ్ళ నేను సర్వీస్ చేశాను సార్, ఇప్పటి వరకు ఇలాంటి గౌరవాన్ని పొందలేదు, ఇలాంటి మంచి అభిప్రాయం నాకు కలగలేదు, ఏ మంత్రి మీద, ఏ అధికారి మీద, ఏ ప్రభుత్వం మీద నాకు కలగలేదు. మీరు వచ్చిన తర్వాత మాకు అది కలిగింది. ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే, ఈ 1.5 yearలో ఎవరెవరికి ప్రమోషన్లు ఇవ్వాలి, ఎవరెవరికి ట్రాన్స్ఫర్లు కావాలి, ఏంటి వాళ్ళకి న్యాయబద్ధంగా జరగవలసినటువంటి వాటిని హ్యాపీగా వాళ్ళు అడగకుండానే ఈయనే ముందు చూపుతూ ఇచ్చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఆయన వాళ్ళందరూ కూడా గుండెల్లో పెట్టేసుకున్నారు. నార్మల్గా అయితే ఏ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఎంప్లాయీ కానీ, ఇతర శాఖలకు సంబంధించినటువంటి ఎంప్లాయీని కానీ, ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులకి, లేదా ఆ మంత్రులకి, లేదా ఆ ఏరియాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకి, పొలిటికల్ లీడర్స్కి, అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఆమ్యామ్యాలు సమర్పించుకొని వాళ్ళ ట్రాన్స్ఫర్లు చేయించుకోవటం, ఇంకొకటి చేయించుకోవటం, ఇదే తంతు. అది పెద్దగా లేకపోతే పెద్దగా జరగదు, దాన్ని పెట్టుకోలేకపోతే జరగదనే చెప్పాలి. అది జరిగినా ఎప్పుడు జరుగుద్దో కూడా తెలియదు. అది ఇంకా ఆశ అంతే, దేవుడి మీద భారం వేసుకున్నట్టే తప్ప దాని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళే ఉండరు. బట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నాట్ ఏ సింగిల్ రూపీ అనే మాటే లేకుండా, రూపాయి అనే మాటే లేకుండా, వాళ్ళు అడగకుండా మీకు ఇక్కడికి వెళ్ళాలని ఉందా,
అక్కడికి లేదమ్మా ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ ఉంది, ఈ ప్లేస్లో ఉన్నాయి, మీకు ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి, మీకు ఈ ప్రమోషన్ రావాలా, రావాలా అని వాళ్ళు ఇవ్వటమే కాదు, వీళ్ళు మీకు ఈ ప్రమోషన్ రావాలమ్మా, మీకు ఈ ప్రమోషన్ ఇస్తున్నాం, మీకు ఓకే కదా అని వాళ్ళకి అడిగి మరీ ప్రమోషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వాలు కానీ గత మంత్రులు కానీ గతంలో ఉండేటువంటి ఏ ఒక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా ఇలాంటి ఆలోచన కూడా చేయలేదు. మనకేంటి, మనకి నీకు ఇస్తే ప్రమోషన్ ఇస్తే నాకేం వస్తుందయ్యా, నీకు ట్రాన్స్ఫర్ చేస్తే నాకేంటయ్యా అనుకునే వాళ్ళే ఉన్నారే తప్ప ఇలా నిస్వార్థంగా ఆలోచించే వాళ్ళు లేరు. నిజమే కదా, మరి వీళ్ళకి గవర్నమెంట్ జాబ్లు డబ్బులు బాగానే వస్తాయి, శాలరీలు వస్తాయి కదా, మరి వాళ్ళు ఇవ్వడంలో తప్పే ఉందంటే వాళ్ళు ఏం చేస్తారంటే గతంలో ఇలా ట్రాన్స్ఫర్లు చేయించుకోవడం కోసం పైన వాళ్ళకి డబ్బులు ఇచ్చి కింద ఎవరి దగ్గర అయితే పనులు చేయాలో వాళ్ళ దగ్గర తీసుకుంటాం అనేది అలవాటు కొంతమంది చేశారు. అది జరుగుతున్నదే, ఇదేం తప్పేం కాదు, చాలామంది చేశారు కాబట్టి, చాలామంది పట్టుబడ్డారు కాబట్టి చెప్తున్నాను. అలా జరిగినాయి కాబట్టే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన ఒక్కడే నిజాయితీగా ఉంటే సరిపోదు, ఆయన టీం అందరూ కూడా నిజాయితీగా ఉండాలి. అందుకే ఒక సిన్సియర్ ఆఫీసర్ని ఎక్కడో రిప్యుటేషన్ మీద అవకాశం లేకపోయినా సరే నాకు కావాల్సిందే ఆయన, నాకు వేరే వాళ్ళు వద్దు అని పట్టుబెట్టి కృష్ణతేజ గారు లాంటి వ్యక్తులను తెచ్చుకున్నారు. ఆయన ఎక్కడో కేరళలో ఒక మంచి పోస్టింగ్లో మంచి పేరు సంపాదించారు, దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం క్రియేట్ చేశారని చెప్పాలి కృష్ణతేజ గారు. బట్ పవన్ కళ్యాణ్ గారు నాకు కావాల్సిందే అంటే కేవలం ఆయన కోసం వచ్చారు, ఆయన ఉన్నారని మాత్రమే వచ్చారు కృష్ణతేజ గారు కూడా. వేరే ఎవరన్నా ఉంటే కనుక ఆయన తెచ్చుకునేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆయన సిన్సియారిటీ నచ్చే పరిస్థితి ఎవరికీ లేదు. బట్ ఆ సిన్సియర్గా చేసేటువంటి అవకాశం ఇచ్చేటువంటి మంత్రి కూడా ఉండాలి. అది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి జరిగింది, ఆయనకి తెలుసు కాబట్టి ఆయన రావడం జరిగింది. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను మిగతా ఎక్కడైనా చేయనివ్వండి, బట్ మీ దగ్గర చేయటం అనేది నాకు జీవితంలో నేను మర్చిపోలేను అని చెప్పేటటువంటి పరిస్థితులు. ఆ ఎంప్లాయీస్ కూడా అదే, నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఇలా చూడలేదు సార్. ఒక ఎంప్లాయీగా మాకు ఇంత గౌరవాన్ని ఇస్తూ, మాకు డిజిగ్నేషన్స్ మారుస్తూ, ఈ పే స్కేల్స్ పెంచుతూ, అలాగే డిజిగ్నేషన్ అంటే ప్రమోషన్స్ కూడా అడగకుండానే ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అని అంతా అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు లాస్ట్లో మళ్ళీ మాట్లాడారు చూసారా, దానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇంకా అసలు అది నేను రికార్డ్ అంటే ఏంటంటే, ఇంతమందికి దేశ చరిత్రలో ఒక్కసారే ఒక శాఖకు సంబంధించి ప్రమోషన్లు ఇచ్చినటువంటి దాఖలాలే మన దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పంచాయతీ మంత్రి ఏ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినా కూడా చేయలేదు. 1.5 yearలోనే ఇంతమందికి ప్రమోషన్స్ ఇచ్చారు. ఇంకా 3-4 వేల ప్రమోషన్స్ ఉన్నాయంట, అవి కూడా ఇచ్చేస్తామంటున్నారు ఆయన. ఇది చిత్తశుద్ధి నిజాయితీ ఉంటేనే అవుతుంది. మనకేంటి అనుకుంటే అవదు. 20,000 మంది లేకపోతే 2,000 మంది అనుకున్నారు, రేపు వద్దున ఇవ్వాలన్నారు కదా, 2,000 మంది దగ్గర నుంచి మనకి అబ్బా ఇన్ని వస్తాయి అనుకునేటువంటి పరిస్థితే ఉంటుంది. బట్ ఇక్కడ అలా ఆలోచించాల పవన్ కళ్యాణ్ గారు. నేను నిజాయితీగా ఉంటా, మీరు నిజాయితీగా ఉండండి లాస్ట్లో చెప్పారన్నాను కదా. వాళ్ళందరికీ ఏం చెప్పారు తెలుసా, మీకు ఎలాగైతే మీకు దక్కాల్సినటువంటి దాన్ని, మీకు ఇవ్వాల్సినటువంటి దాన్ని, మీరు ఒక డిజర్వ్డ్గా మీరు తీసుకోవాల్సినటువంటి దాన్ని మేము ఫ్రీగా చేసాము. ఫ్రీగా అంటే అది మీ హక్కు, అది మేము ఫ్రీగానే చెయ్యాలి. కానీ మేము ఎంత నిజాయితీగా వ్యవహరించి మీకు చేశామో మీ దగ్గర నుంచి కూడా నేను అదే కోరుకుంటున్నా. మీ దగ్గరకు వచ్చేటువంటి సమస్యలకి చిన్న పెద్ద అనే తేడా లేకుండా వాళ్ళ సమస్యను తీర్చండి. అక్కడ ఎక్కడా కూడా అవినీతి అనేటువంటి మరక అంటించుకోకుండా మీరు పనిచేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్లో వాళ్ళతో మాట్లాడితే కొంతమంది అయితే కళ్ళల్లో నీళ్లు పెట్టేసుకున్నారు. అరే నిజమే కదా, మనం నిజంగానే నార్మల్గానే కామన్గానే ఆలోచించండి. ఒక ఆఫీసర్ ఉంటారు, వాళ్ళ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్లో ఇంకో దాన్ని చేయించుకోవడం కోసం పై ఆఫీసర్లకు లంచాలు ఇస్తారు. కింద మళ్ళీ వీళ్ళు ఆ లంచాలను ఎక్కడ పెట్టుకుంటారు, వాళ్ళ జీతంలో తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు కదా. కింద నుంచి ఎక్కడో ఒకరి నుంచి ఎవరో ఒకరి దగ్గర అది ఇది అని చెప్పేసి ఆమె అమ్మాయిలకు అలవాటు పడతారు. అలవాటు పడితే ఏమవుద్ది, మళ్ళీ అవతల వ్యక్తులు ఆ పనులు చేయించుకోవడం కోసం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు తెలుసా, పైన ఉన్న దానికే ఫ్రీగా చేసి పెట్టాలి. ఎక్కడా కూడా అవినీతి అనేటువంటి పదమే అక్కడ జరగడానికి వీల్లేదు. మనం నిజాయితీగా ఉండి మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హక్కుగా ఇవ్వాల్సినటువంటి దాన్ని ఇద్దాం, తర్వాత వాళ్ళని అడుగుదాం. ఆ తర్వాత ఆ అడగటం కోసమే ఈ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ పెట్టి వాళ్ళకందరికీ ఒక దిశానిర్దేశం చేసింది. అదే మీ కింద వాళ్ళని
ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం, సర్వెంట్లుగా పనిచేస్తున్నాం. వాళ్ళు కట్టేటువంటి ట్యాక్సుల రూపంలో మీకు ప్రమోషన్లు కానీ, డబ్బులు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, శాలరీస్ కానీ అన్నీ ఇస్తున్నాం. అలాంటిది వాళ్ళ దగ్గర ఇలాంటివి చేయకండి దయచేసి అని చెప్పారు. ఇది మరి ఏ ప్రభుత్వం చేయలేకపోయిందే, ఏ నాయకుడు చేయలేకపోయాడే, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ, ఏ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినా కానీ ఆలోచించలేకపోయారే, ఈ తాటే రాలేకపోయిందంటే అది పవన్ కళ్యాణ్ గారండి. లక్షల కోట్లు దోచేసుకున్నోడికి సపోర్ట్ చేయడానికి, ఇలా నిజాయితీగా పనిచేసేవాడికి సపోర్ట్ చేయడానికి గర్వంగా ఉంటుంది. మనకు కూడా మాట్లాడడానికి కూడా ఒక గర్వంగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అందుకే అలాంటి మనిషి దేశంలో, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో పుట్టినందుకు, అక్కడ రాజకీయంగా ఆయన నిలబడుతున్నందుకు, ఎదుగుతున్నందుకు, ఎదగాలని మనం కోరుకోవటంలో తప్పేమనుందో మీరే చెప్పండి.